చిర్యాల జిల్లా మందమరిలో బీఎస్పీ చెన్నూరు నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ దాసరపు శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. పాత బస్టాండ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ మార్కెట్ చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కా సుమన్, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామిలు స్థానికేతరులని అన్నారు. స్థానికుడైన తనను గెలిపిస్తే ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు. సింగరేణి దళితుల ఆత్మ గౌరవానికై ఎన్నికల బరిలో నిలిచానని, చెన్నూరు బరిలో తాను మాత్రమే స్థానికుడినని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ జాగిరి రాజేష్, జిల్లా అధ్యక్షుడు ఎంవి గుణ, జోనల్ మహిళా అధ్యక్షురాలు మద్దెల భవానీ, జిల్లా మహిళా అధ్యక్షురాలు బొడ్డు వినోద పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో స్థానికుడికి అవకాశం ఇవ్వండి అంటూ బీఎస్పీ అభ్యర్థి శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జై బీఎస్పీ, జై బీఎస్పీ. ఇవాళ చెన్నూరు నియోజకవర్గంలో మరి బీఎస్పీ ఏనుగు గుర్తు మీద డాక్టర్ దాసరపు శ్రీనివాస్ అనే స్థానిక బిడ్డని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో మరి సింగరేణి ప్రాంత ఆత్మగౌరవం కోసం, ఇక్కడ దళిత బిడ్డల ఆత్మగౌరవం కోసం ఇవాళ నేను బరిలో ఉన్నాను. నిజానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల, నాయకుల, ఇక్కడ ఉన్న కార్మికుల, నిరుద్యోగుల, మరి పత్రికా మిత్రుల స్పందన చూస్తుంటే నిజంగా నా మనసు పులకిస్తుంది. ఎందువలనంటే ఇక్కడే పుట్టిన బిడ్డగా స్థానికుడైన నేను ఇక్కడ ఒక్కడే ఇప్పుడు బరిలో ఉన్నాను. మిగతా ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాల్కా సుమన్ ఈ బిడ్డ కాదు, ఈ ఊరోడు కాదు, మరి ఈ ప్రాంతం వాడు కాదు. మరి అట్లాగే వివేక్ వెంకట స్వామి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుండి మరి బరిలో ఉన్నారు. వీళ్ళెవ్వరు కూడా ఈ గడ్డ వాసన తెలియదు, ఈ బొగ్గు వాసన తెలియదు వాళ్ళకి. ఈ ప్రాంత బిడ్డగా ఇవాళ నేను బీఎస్పీ నుండి మరి బరిలో నిలవడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఈ ప్రాంతానికే మనమందరం కూడా మరి చాలా రుణపడి ఉన్నాం. కాబట్టి నేను ఒక వైద్యుడిని, నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన నేను ఇవాళ మరి ఏనుగు గుర్తు మీద చెన్నూరు నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నాను. ఇవాళ చూస్తుంటే మరి ప్రచారంలో భాగంగా మేము ఇవాళ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బైక్ ర్యాలీకి కూడా విశేషమైన స్పందన మీరు చూస్తూ ఉన్నారు ఏ విధంగా ఉందో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాలకులకి, మరి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ వాదులకి నేను ఒకటే చెప్తా ఉన్నాను, బిడ్డ మీరందరూ కలిసి ఈ ప్రాంతాన్ని డబ్బుతో కొని మరి ఓట్ల రాజకీయం చేద్దాం, రాత్రులు మనుషులను కొనేద్దాం, రాత్రి సంచులు మార్చేద్దాం మీరు అనుకుంటా ఉన్నారు. ఇక్కడ సంచులు మారితే మరి డబ్బులు ఇస్తే లొంగిపోవడం కోసం అమాయకులు లేరు. మరి 4 చరిత్ర కలిగిన మరి మందమరి పట్టణం, మరి చెన్నూరు నియోజకవర్గం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీరు ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు, మీరు డబ్బు దురహంకారంతో ఒకరు, అధికార అహంకారంతో ఒకడు ఈ ప్రాంతాన్ని ఏలడం కోసం వచ్చినారు. కాబట్టి మీ ఆటలిక సాగవు, మీ ఆటలు సాగవని చెప్పే ఇక్కడ పుట్టిన బిడ్డగా మా అందరి ఆత్మగౌరవం కోసం, మరి దళితుల బహుజనుల ఆత్మగౌరవం కోసం, సింగరేణి ఆత్మగౌరవం కోసం ఇవాళ నేను బరిలో ఉన్నాను. కాబట్టి నన్ను బలంగా ఆశీర్వదించాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల, సంక్లిష్ట సమస్యల పట్ల, మరి చెన్నూరు నియోజకవర్గంలోని గ్రామీణ సమస్యల పట్ల ఇక్కడ నాకు ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మను నేను నిరూపించుకోవడం కోసం మీ అందరి మనసులై ఆత్మనై నేను మీ తరఫున కొట్లాడడం కోసం, యుద్ధం చేయడం కోసం వచ్చాను. కాబట్టి ఇటువంటి ఆలోచనలు నేను తప్పకుండా మీ జనం మధ్య ఉండి మీ మన్నలను పొంది మీరంతా గర్వించే విధంగా పనిచేస్తానని చెప్పేసి మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నికార్సైన నిజాయితీపరుడు, ఈ దేశం గర్వించదగ్గ మహానాయకుడు. ఎందువల్లనంటే మీకు తెలుసు, ఆయన ఈ దేశంలో సృష్టించిన విద్యా విప్లవం మీకు తెలుసు. ఒక వైద్యునిగా, ఈ ప్రాంత బిడ్డగా నేను ఒక వైద్యునై ఉండి తప్పకుండా ఈ ప్రాంతంలో వైద్య సేవలకు సంబంధించి, మరి విద్యా వ్యవస్థకు సంబంధించి, సింగరేణిలో ఉన్నటువంటి మందమైన మున్సిపాలిటీ ఉన్నటువంటి సంక్లిష్టమైన సమస్య మున్సిపల్ ఎన్నికల గురించి సంపూర్ణంగా అవగాహన గల బిడ్డగా మీ ముందు నేను నిలబడ్డా ఉన్నాను. మరి గ్రామీణ ప్రాంతం చూసుకుంటే, మరి రూరల్ ప్రాంతం చూసుకుంటే అనేక సమస్యలు ఉన్నాయి. మరి అర్బన్ ప్రాంతం చూసుకుంటే నిరుద్యోగ సమస్య ఉన్నది. మనకు కొత్తగా ఉద్యోగాలు లేవు, లైట్లు వేసి రోడ్లు వేసి ఇవాళ అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి అభివృద్ధి కాదు మనం కోరుకున్నది ఒక స్వేచ్ఛాయుతమైన ఉద్యోగం కావాలి, మరి ప్రతి ఇంటికి ఉద్యోగం కావాలి, మరి ప్రతి ఒక్కరికి కూడా గృహం కావాలని మనం కోరుకున్నాం. మరి 545 కోటలు కట్టిన బాల్కా సుమన్ ఎందుకు క్వార్టర్లు ఇవ్వలేదు? 9 సంవత్సరాలుగా మీరే పాలన ఉన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు? మరి 1/2 కోటి రూపాయలు పెట్టి మరి కాంగ్రెస్ పార్టీ నుండి మరి మహామహులుగా హేమాహేములుగా చెప్తున్నటువంటి విశాఖ ఇండస్ట్రీస్ అధినేత
ఇవాళ కొత్తగా 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి 66 సంవత్సరాలుగా 1957 నుండి మీ నాన్న మొట్టమొదటిసారిగా మరి లక్షట్పేట చెన్నూరు ఉమ్మడి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉన్న మీ నాన్న ఇవాళ మీరు వచ్చి మరి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా 66 సంవత్సరాలు ఉన్న మీరు 6 కోటి పెట్టి 6 ఉద్యోగం ఇవ్వలేదు. మరి ఒకే పార్టీని 3 సార్లు మారి 6 సార్లు పార్టీలు మారి మరి V6 పెట్టుకున్నారు, 6 ఉద్యోగం ఇవ్వలేదు. ఏ మొహం పెట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నదని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇవన్నీ సమాధానం చెప్పిన తర్వాతనే మా గడ్డ మీద అడిగి పెట్టండి. ఇవన్నీ సమాధానం చెప్పిన తర్వాతనే మా బిడ్డను తాకండి. మీకు ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదు. ఎందువల్లనంటే మీరు ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు. సింగరేణి ప్రాంతాన్ని నిట్ట నిలువున ముంచేసి మరి 54 మైన్లను 36 కుదించారు. 60,000 కార్మికులని ఇవాళ 40,000 కుదించారు. 3,000 కార్మికుల కాంట్రాక్ట్ కార్మికులని 30,000 పెంచి ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ని మరి డిప్లొమా చదువుకున్న పిల్లల్ని ఒక్కడికి కూడా ఉద్యోగం ఇవ్వకుండా నిరాశ్రయం చేసినారు. ఇక్కడ సింగరేణి గడ్డ రగిలిపోతున్నది. మీరు రండి, ఓట్లు అడగడానికి ఏ విధంగా వస్తారో, రానున్న రోజుల్లో మీకు ఫలితం ఏ విధంగా ఉంటుందో. కాబట్టి ఈ ప్రాంత బిడ్డగా మీ అందరికీ చేతులెత్తి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగాను. వైద్య వృత్తిని పక్కకు పెట్టి మీ పక్షాన్ని నిలబడాలని చెప్పేసి మరి చెన్నూరు నియోజకవర్గంలో అనేక పార్టీల నుండి అనేక మంది నామినేషన్లు వేసినారు, అనేక మంది మరి అప్లై చేసినారు. మరి వీళ్ళెవరు కూడా మరి నిలబడలేదు. వాళ్ళ అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం, డబ్బు కోసం మరి వివిధ పార్టీల్లో పెద్ద పెద్ద గొడుగుల వెంట చేరి వాళ్ళు ఎక్కాలు మాట్లాడుతున్నారు. కానీ దాసరపు శ్రీనివాస్ గారు, నేను మీ ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం మీ ముందు నిలబడ్డాను, మీ వెంట నడుస్తాను, తప్పకుండా ఆశీర్వదించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులని, మరి కార్మికులని, మా నాన్నలని, రిటైర్ అయిన తండ్రులని, మరి మా అక్కలని, తల్లులని అందరినీ కూడా పేరు పేరున నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి జై భీమ్.